హలో యానిమీ ఫ్యాన్స్, నేనొచ్చేసి ఒక మంచి యానిమే తీసుకొచ్చాను. ఈ యొక్క యానిమే పేరొచ్చేసి 'ఐ గాట్ చీట్ స్కిల్ ఇన్ అనదర్ వరల్డ్ అండ్ ఐ బికమ్ ఎ అన్రైవల్ ఇన్ ద రియల్ వరల్డ్' అని ఒక మంచి యానిమే అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ యొక్క యానిమే అనేది చాలా బాగుంటుంది గైస్. అయితే స్టార్టింగ్ సీన్‌లో చూసినట్లయితే ఒక ట్రాఫిక్ ప్లేస్ అనేది ఓపెన్ అవుతుందనమాట. అక్కడొచ్చేసి మన మెయిన్ క్యారెక్టర్ అనేది నడుస్తూ వస్తుంటారనమాట. మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి యూయా తెంజోర్ అనమాట. మనం అతను వచ్చేసి యూయా అని పిలుచుకుందాం. అతను చాలా డిప్రెషన్‌లో ఉంటారనమాట. అతను చూస్తే మాత్రం చాలా అగ్లీగా, చాలా లావుగా ఉంటారనమాట. అతను అనేది చాలా డిప్రెషన్‌లో ఉంటూ ఏమంటారంటే, నేను వచ్చేసి ఈ యొక్క వరల్డ్‌లోకి అనేది చాలా వేస్ట్‌గా వచ్చాను. ఈ యొక్క వరల్డ్‌లో నాకు ఉండాలని లేదు అని అనుకుంటూ చాలా డిప్రెషన్‌లో ఉంటారనమాట అతను వచ్చేసి. అలా అతను అనేది నడుస్తూ వెళ్తున్నప్పుడు అతనికి అనేది అనిపిస్తుందనమాట, నేను కూడా అందరి లెక్కనే చాలా నార్మల్గా ఉంటూ చాలామందికి అనేది హెల్ప్ చేయాలనుకుంటాను, కానీ నన్ను వచ్చేసి ఎవరి దగ్గరికి రానియరు అంటూ అతను అనేది వెళ్తూ ఉంటారనమాట. అప్పుడే చూసిన వెంటనే ఒక అమ్మాయి అనేది ఒక దగ్గర అనేది ఒక అమ్మాయి అనేది చాలామంది ర్యాగింగ్ అని చేస్తూ ఉంటారనమాట, చాలా ఏడిపిస్తూ ఉంటారనమాట. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి అంటుంది, హెల్ప్ చేయండి అని అంటే, అప్పుడు వచ్చేసి మన యూయా అనేది తనని చూస్తే అనేది తన దగ్గరికి అనేది వెళ్తారనమాట. వెళ్ళి అనేది మన యూయా వచ్చేసి ఆమె వదిలేయండి అని చెప్తారనమాట. అప్పుడు అక్కడ ఉన్న ర్యాగింగ్ చేసే పర్సన్స్ అనేది మన యూయా అనేది చాలా దారుణంగా కొడతారనమాట. కొట్టిన వెంటనే అతను అనేది కింద పడిపోతారనమాట. చాలా దారుణంగా దెబ్బలు తింటారనమాట. తిన్న వెంటనే అప్పుడు వచ్చేసి మన ఒక పోలీస్ సైరన్ అని అలాగే అనేది వినపడతారనమాట. వినపడిన వెంటనే అక్కడికి వచ్చేసి పోలీస్ రాగా వాళ్ళు వచ్చి చాలా భయపడి పారిపోతారనమాట. అక్కడ ర్యాంక్ చేసే పర్సన్స్ అనేది పారిపోయిన వెంటనే అక్కడ ఉన్న అమ్మాయి అనేది తన దగ్గర వెళ్ళి నీకు ఏమైందని అతను అనేది లేపాలనుకుంటుంది అనమాట. కింద పడ్డ మన యూయాని లేపాలనుకుంటే మాత్రం మన యూయా అనేది తనంత తానే లేచి తనంతలా అంటారనమాట, నాకేం పర్లేదు అని చెప్పి అతను అనేది వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట. అలా మన యూయా అనేది ఇంటికి అనేది వెళ్తూ ఉంటారనమాట. మన యూయాకి అనేది వాళ్ళ తాతయ్య చెప్పిన మాటలు తనకు అనేది గుర్తుకొస్తాయి అనమాట. వాళ్ళ తాతయ్య అంటారనమాట, ఎవరికైనా హెల్ప్ కావాలంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, అప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి మన యూఏ తను చూసుకుంటూ, నేను చాలా అగ్లీగా ఉంటాను, నన్ను వచ్చేసి ఎవరి దగ్గరికి రానియరు అని అంటూ ఉంటారనమాట. అప్పుడు మన యూఏ గురించి అనేది తెలుసు అనమాట. మన యూఏ అనేది స్కూల్లో ఉన్నప్పుడు చాలామంది అనేది తనని ర్యాగింగ్ చేసి తనని చాలా దారుణంగా ఏడిపించేవారు. అదేవిధంగా తన ఇంట్లో కూడా తన అమ్మ నాన్న కూడా తనని చాలా దారుణంగా చూసుకునేవారు అనమాట. ఆ విధంగా తన కాలేజీలో కూడా చాలా దారుణంగా తనని ర్యాగింగ్ చేస్తూ తనని చాలా దారుణంగా ఉండదన్నమాట. అతను చాలా దారుణంగా అరెస్ట్ కూడా చేసేవారనమాట అతని క్లాస్మేట్స్ అనేది కాలేజ్లో. ఆ విధంగా అతను అనేది ఆ విధంగా ఉన్నప్పుడు తాతయ్య అనేది తను తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. తీసుకొని వెళ్ళి మన యూఏ అనేది చాలా సంతోషంగా చూసుకునేవాడు అనమాట. అతను తాతయ్య మాత్రమే అతను అర్థం చేసుకొని చాలా సంతోషంగా వాళ్ళ తాతయ్యతో ఉండేవాడు అనమాట. కానీ ఒకరోజు వాళ్ళ తాతయ్య అనేది చనిపోతాడు అనమాట. చనిపోయినప్పుడు వాళ్ళ తాతయ్య అనేది అతని పేరు మీద తన ఇల్లు, అదేవిధంగా తన కొంత సేవింగ్స్ అనేది తన కోసం అనేది సెట్ చేసి అనేది పెడతాడు అనమాట వాళ్ళ తాతయ్య అనేది చనిపోయేమన్నమాట. అప్పుడు వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ అనేది ఆ ఒక ఇల్లు అనేది లాక్కోనికి అనేది మళ్ళీ వస్తారనమాట. వచ్చి యూత్తో మాట్లాడతారనమాట. కానీ వాళ్ళ తాతయ్య అనేది ముందే ఇదంతా ఊహించి సెటప్ చేసి అనేది పెడతారనమాట. తన కోసం అని కరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేది ప్రిపేర్ చేసి అనేది తన కోసం అని సెట్ చేసి అనేది పెడతారనమాట. అదేవిధంగా మన యూఏ వచ్చేసి డైలీ అనేది పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూ ఉంటాడనమాట. యూఏ అనేది చాలా కష్టంలో ఉంటాడనమాట. ఆ విధంగా మన యూఏ కూడా డైలీ పార్ట్ టైం జాబ్ చేస్తూ అనేది తన లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే వచ్చి స్కూల్లో వచ్చేసి గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయ్యే డే అనమాట ఆ రోజు వచ్చేసి. ఆ రోజు అనేది మన యూఏ అనేది కాలేజ్కి అనేది వెళ్తాడనమాట. వెళ్తే అతని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్లో వచ్చేసి తనకని చాలా దారుణంగా రాసి ఉంటారనమాట. చాలా వేస్ట్గా అని ఇట్లా రాసి ఉంటారనమాట ప్రోగ్రెస్ రిపోర్ట్లో వచ్చేసి. అదేవిధంగా మన యూఏ అనేది అక్కడ నిలబడినప్పుడు అతని క్లాస్మేట్స్ తన అనేది మళ్ళీ వచ్చి తన అనేది ర్యాగింగ్ చేస్తూ తన దారుణంగా కొడుతుంటారనమాట. మన యూఏ అంటాడనమాట, నాకు వచ్చేసి పార్ట్ టైం వర్క్ ఉంది, తొందరగా వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తారనమాట. కానీ అతను వచ్చేసి చాలా దారుణంగా కొడుతూ ఉంటారనమాట తన క్లాస్మేట్స్ వచ్చేసి. అప్పుడు వచ్చి మన యూఏ అనేది ఏం చేయలేకపోతారు అనమాట. అప్పుడు వచ్చేసి అతని క్లాస్మేట్స్ ఉన్న గర్ల్స్ అందరూ అనేది చూసి నవ్వుతూ ఉంటారు అనమాట. అలాగే కొంతమంది అనేది చూసి నవ్వుతారు, కానీ తనకు అనేది ఎవరు అనేది హెల్ప్ అనేది చేయరనమాట. అదేవిధంగా తన బ్రదర్ అలాగే సిస్టర్ అనేది అతని కాలేజీలో చదువుతూ ఉంటారు అనమాట. వాళ్ళు కూడా తనకు అనేది హెల్ప్ అనేది చేయరు, చూసి నవ్వుతూ ఉంటారు అనమాట వాళ్ళు కూడా. ఆ విధంగా యూఎన్ అనేది చాలా దారుణంగా కొట్టగా తను వచ్చేసి స్పృహ తప్పి అనేది కింద పడిపోతాడు అనమాట. పడిపోయిన వెంటనే తను వచ్చేసి మళ్ళీ లేచేసరికి అతను అనేది సాయంత్రం అయిపోతుంది అనమాట. ఈవినింగ్ అయిపోయేసరికి అతను అనేది తొందరగా అతను ఒక పార్ట్ టైం చేసే వర్క్ కాడికి అనేది వెళ్తాడు అనమాట. వెళ్ళాక అక్కడ వచ్చేసి అక్కడ ఉన్న ఒక ఓనర్ అనేది అతను పార్ట్ టైం జాబ్లోకి వెళ్ళి తీసేస్తాడు అనమాట. చాలా లేట్గా వచ్చిన పార్ట్ టైం జాబ్లోకి వెళ్ళి తీసేస్తాడు అనమాట. తీసేసిన వెంటనే మన యూఏ అనేది తన ఇంటికి అనేది వెళ్ళి ఫుడ్ అనేది తింటూ ఉంటారు అనమాట. తింటున్నప్పుడు మన యూఏ అనేది అతను చాలా చీప్ అయిన ఫుడ్ అనేది తింటూ ఉంటారు అనమాట మన యూఏ వచ్చేసి. ఆ విధంగా తన చాలా బాధపడుతూ ఉంటారు అనమాట మన యూఏ అనేది. ఆ విధంగా తనని బయటికి వెళ్ళి చేతులు అనేది అతను ఒక వాష్ చేసుకుని తన ఒక రూమ్లోకి అనేది వాష్ చేయడానికి అనేది వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు తను చాలా కోపం అనేది వస్తుందన్నమాట. కోపం వచ్చినప్పుడు అతను ఏం చేస్తారంటే తన ఒక చేతుడు అనేది ఆ ఒక గ్లాస్ మీద కొడతారనమాట. కొట్టిన వెంటనే చేయి అనేది దెబ్బ తాకుతుంది అనమాట. ఆ విధంగా అతను చాలా కోపంగా అక్కడ పక్క పడిన గోడ మీద చేయి పెడతారనమాట. చేయి పెట్టాక అక్కడ సీక్రెట్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సీక్రెట్ డోర్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా సామాన్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు అతను అనుకుంటారనమాట మన యూఏ
ఇది వచ్చేసి మా తాతయ్య అనేది వరల్డ్ మొత్తం తిరిగాడు కదా, అక్కడనే సామానాలు తీసుకొచ్చాడు, అందుకే ఒక స్టోర్ రూమ్లో ఉన్నాయి అనుకుంటాను అనమాట. అప్పుడు వచ్చేసి మన యూ అనేది అక్కడ ముంగట ఒక డోర్ లాంటిది ఓపడుతుంది అనమాట. అప్పుడు మన యూ అనేది అక్కడ వెళ్ళి ఒక డోర్ అనేది ఓపెన్ చేశాడు అనమాట. ఓపెన్ చేసేసరికి అక్కడ అనేది ఇంకో రూమ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ రూమ్లోకి ఎంటర్ కాగానే మనకి యూఎక్ అనేది ఒక సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సిస్టమ్లో అనేది రాసి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకో అనదర్ వరల్డ్ అని రాసి ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి మన యూ అనేది షాక్ అయిపోతుంది అనమాట. ఇదంతా నమ్మబుద్ధి అనమాట మన యూఎక్ వచ్చేసి. అప్పుడు వచ్చేసి మన యూఎక్ అనేది అనిపిస్తుంది అనమాట, ఇది ఒక గేమ్ లెక్క ఉందని సిస్టమ్ చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు సిస్టమ్ అనేది స్కిల్స్, అదేవిధంగా మీకు వచ్చేసి చాలా పాయింట్స్ అనేవి వచ్చాయని చెప్తాను అనమాట ఆ సిస్టమ్ అనేది. అప్పుడు వచ్చి మన యూఎక్ అనిపిస్తుంది అనమాట, ఇది ఒక గేమ్ లెక్క ఉంది అని చెప్పేసి. అయితే నా స్టేటస్ చూపి, నేను ఒక నా లెవెల్ యొక్క స్టేటస్ చూపి అనగానే మన యూఎక్ స్టేటస్ అనేది చూపిస్తాను అనమాట. చూపించగానే మన యూఎక్ అనేది లెవెల్ 1 అని చూపెడతాను అనమాట. చూసేసరికి మన యూ అనేది మళ్ళీ వచ్చేస్తాను అనేది మళ్ళీ డిప్రెషన్కి అనేది వెళ్తాను అనమాట. వెళ్ళి నేను ఇందులో కూడా లెవెల్ 1 ఉన్నాను అనుకుంటూ డిప్రెషన్లోకి వెళ్తాను అనమాట. వెళ్ళిన తర్వాత తను అనేది మళ్ళీ లేచి తన అనేది ఆ రూమ్ ఓపెన్ చేసి ఆ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లో ఒక డోర్ అనేది ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేసిన వెంటనే తన అనేది బయట ఉన్న సీన్స్ అనేది చూస్తూ ఉంటారు అనమాట. మన యూఏ వచ్చేసి చూస్తున్నప్పుడు మన యూఏ అనేది అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకో అనదర్ వరల్డ్ అని అప్పుడు యూఏ అనేది అర్థమైపోతుంది అనమాట. అప్పుడు వచ్చేసి మన యూఏ అనేది మళ్ళీ లోపలికి వచ్చి చూస్తారు అక్కడ ఒక టేబుల్ మీద ఒక పేపర్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చి ఒక పేపర్ అనేది చూస్తారు అక్కడ వేరే లాంగ్వేజ్లో ఉంటుంది. ఆ ఒక లాంగ్వేజ్ అనేది మనకి యూఏ అనేది అర్థం కాదనమాట. అప్పుడు వచ్చే సిస్టమ్ అనేది అతను ఇంకో స్కిల్ అని యాక్టివేట్ చేసి అతని యొక్క ఒక లాంగ్వేజ్లో ఉండగా చదివేటట్టు చేస్తాను అనమాట. అతను ఒక లాంగ్వేజ్లో చదివేటట్టు చేస్తాను అనమాట. అప్పుడు వచ్చేసి మన యూ అనేది ఆ ఒక చదువుతూ ఉంటారు అనమాట. అప్పుడే తెలుస్తాను అనమాట, అంతకుముందు ఆ ఒక హౌస్లో ఉన్న ఒక వ్యక్తి యొక్క అతను రాసిందని తెలుస్తానమాట మన యూఏకి వచ్చేసి. అప్పుడు మన యూ అని చదువుతూ ఉంటారు అనమాట. చదువుతున్నప్పుడు అతనికి అర్థమైపోతుంది అనమాట ఆ ఓనర్ ఏం రాశాడు. ఆ ఓనర్ ఏం రాశారంటే అతను వచ్చేసి ఈ యొక్క ఇంట్లోకి ఎవరు వస్తారో ఫస్ట్ అతనికే ఈ యొక్క ఇల్లు అనేది చెందుతుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న వస్తువులు అనేది అతనికే చెందుతాయి అని చెప్తారు అనమాట. అదే వచ్చేసి ఇది వచ్చేసి మ్యాజికల్ వరల్డ్ అని చెప్తారు అనమాట అతను వచ్చేసి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వస్తువులు అనేది అతనికే చెందుతాయి అనేసరికి మన యూ అనేది ఒక ఖడ్గం అనేది ఎత్తారనమాట, చూస్తారనమాట. ఆ ఖడ్గం చూసినప్పుడు ఆ ఒక సిస్టమ్ అనేది చెప్తారనమాట, ఈ ఖడ్గం వచ్చి చాలా పవర్ఫుల్ అయిందని చెప్పేసరికి మన యూ షాక్ అయిపోతారు అనమాట. షాక్ అయ్యి చూస్తూ ఉంటారన్నమాట. చూస్తున్న తర్వాత మన యూ అనేది అక్కడి నుంచి అనేది బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి చూసరికి అక్కడ చాలా పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది అనమాట. అప్పుడు మన యూ అనుకుంటారన్నమాట ఇక్కడ వచ్చేసి మనం ప్రాక్టీస్ చేసుకోనికి యూజ్ అవుతుందని అక్కడికైనా వెళ్ళి అతని దగ్గర ఉన్న ఖడ్గం దొరకడం అనేది ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఒక మూవ్ చేసిన వెంటనే అతను అనేది ఖడ్గం అని తిప్పరాదనమాట. అప్పుడు వచ్చే సిస్టమ్ అనేది మీకు వచ్చేసి ఇంకో స్కిల్ అనేది ఆన్ అయింది, మీరు వచ్చేసి ఈ యొక్క ఖడ్గం తిప్పి ఒక స్కిల్స్ అనేది మీకు అనేది వచ్చేసాయి అని చెప్తాను అనమాట ఆ ఒక సిస్టమ్ అనేది. అప్పుడు వచ్చి మన యూ అనుకుంటారు ఇంత ఈజీగా వస్తాయి ఈ స్కిల్స్ అనేది అనుకుంటూ అతను అనేది ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడల్లా అతనికి అనేది వేరే ఒక పవర్ఫుల్ ఐటమ్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట అతనికి. ఆ విధంగా అతనికి అనేది చాలా ఐటమ్స్ అనేది అతను అనేది నేర్చుకుంటూ ఉంటాను అనమాట. నేర్చుకున్నప్పుడు అతనికి అనేది ఒక స్కిల్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఆ ఒక స్కిల్ ఏంటంటే ట్రూ మార్షల్ ఆర్ట్ యొక్క స్కిల్ అనేది ఆన్ అవుతుంది అనమాట. అప్పుడు మన యూ అనేది ఆ ఒక స్కిల్స్ కూడా నేర్చుకుంటూ ఉంటారు అనమాట. నేర్చుకున్న తర్వాత మన యూ దగ్గర ఉన్న మెటీరియల్స్ అనేవి అంటే ఐటమ్స్ ఉంటాయి, పవర్ఫుల్ ఐటమ్స్ అనేది అతను వచ్చేసి ఐటమ్ బాక్స్లో అనేది పెడుతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి ఒక మాస్టర్ అనేది గట్టిగా అరుస్తూ మన యూ దిక్కు అనేది వస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మన యూ అని చూసి భయపడిపోతారు అనమాట. భయపడిపోయి దాని దిక్కు చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన యూ అనేది అది వచ్చేసి యూ మీకు అనేది అటాక్ చేసి వస్తుంటే అప్పుడు ఆ ఒక ఇంటి దగ్గర ఆగిపోతుంది అనమాట. అప్పుడు మన యూ చూసి దాన్ని షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మనకు తెలుసు అనమాట మన యూ అతను చెప్పాడు కదా హౌస్ ఓనర్ వచ్చేసి ఈ యొక్క ఇంటి చుట్టూ అనేది ఒక బేరియర్ ఉందని ఆ ఒక బేరియర్ దగ్గరనే ఆగిపోతుంది అనమాట. ఆ ఒక మాస్టర్ అనేది లోపలికి కానీ ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన యూ అనేది దాన్ని చూస్తూ ఉంటూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి ఒక మాస్టర్ అనేది ఒక చెట్టు అనేది ఇరగొట్టి యూ ఒక బేరియర్ మీద అనేది సిరేస్తారు అనమాట. కానీ ఆ ఒక బేరియర్ దగ్గరనే ఆగిపోతుంది అనమాట ఆ ఒక చెట్టు కూడా. అదేవిధంగా అదొక మాస్టర్ అనేది యూ దగ్గరికి వద్దామని ట్రై చేస్తున్నప్పుడు మన యూ దగ్గర ఒక స్పేర్ ఉంటుంది అనమాట. ఆ ఒక స్పేర్ అనేది యూ అనేది దాని మీకు అనేది అటాక్ అనేది చేస్తారు అనమాట. అటాక్ చేసిన వెంటనే ఆ ఒక మాస్టర్ దగ్గర నుంచి దాని ఒక కడుపులోకి అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఒక వెపన్ అనేది వెళ్ళిపోతే మన యూ యొక్క లెవెల్ అనేది డైరెక్ట్ 100 అనేది రీచ్ అయిపోతుంది అనమాట. 100 లెవెల్ అని చూపెడతాను అనమాట మన యూ లెవెల్ వచ్చేసి. అప్పుడు మన యూ అనేది అక్కడ మాస్టర్ చనిపోయే దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు దానికి అనేది కొన్ని ఐటమ్స్ అనేది దొరుకుతాయి అనమాట. అంటే ఒక మాస్టర్ని చంపిన వెంటనే కొంత ఐటమ్స్ అనేది కొత్తగా వస్తాయి అనమాట. అప్పుడు వచ్చేసి అతను అనేది ఆ ఐటమ్ చూస్తూ అనేది అతను చాలా సంతోషిస్తాడు అనమాట. ఎందుకంటే అవన్నీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అనమాట. అప్పుడు మన యూ అనేది ఆ ఒక ఐటమ్స్ అనేది తీసుకొని అతని యొక్క ఐటమ్ బాక్స్లో అనేది వేసి అతను అనేది మళ్ళీ వచ్చేసి అతని ఇంట్లోకి అనేది వెళ్ళిపోతారు అనమాట. మన యూ వచ్చేసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. మన యూ అనేది ఆలోచిస్తూ మన యూ అనేది చాలా లేట్ అయింది కదా, మనం అనేది ఇంటికి అనేది వెళ్ళిపోదామని అతను అనేది ఇంటికి అనేది వెళ్ళడానికి అనేది వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి ఆ సిస్టమ్ అనేది అతను ముంగడికి వచ్చి మీరు వచ్చేసి ఒక మాస్టర్ చంపారు కాబట్టి మీకు వచ్చేసి 1.5 ఎన్స్ అనేది మీకు అనేది డబ్బులు వచ్చాయని చెప్పేసి ఆ ఒక డబ్బులు అనేది విత్డ్రా చేసి అతని చేతిలో అనేది ఇస్తాయి అనమాట. ఆ ఒక డబ్బులు తీసుకుని అతను అనేది ఇంటికి అనేది వెళ్దామని వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట ఈ యొక్క మాస్టర్ని చంపితే డబ్బులు అనేవి వస్తాయని. ఆ విధంగా మన యూ అనేది ఇంటికి అనేది వెళ్ళిపోయి అతను పడుకుంటారు అనమాట.
పడుకున్న వెంటనే అతని యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. అతని బాడీ స్ట్రక్చర్, అదేవిధంగా అతని యొక్క లోపల ఉన్న సెల్స్, అదేవిధంగా అతని బాడీ మొత్తం మారిపోయి అతని మార్నింగ్ లేచేసరికి అతని యొక్క ఫేస్, అదేవిధంగా అతనికి అనేది చాలా సిక్స్ ప్యాక్స్ ఈ విధంగా వచ్చి ఉంటాయి అనమాట. అతను చాలా హ్యాండ్సమ్గా మారి ఉంటాడు అనమాట. అది చూసి మనం షాక్ అయి చూస్తూ ఉంటారు అనమాట. అతని బాడీని చూసుకుంటూ ఉన్నప్పుడు అతను అనేది అప్పుడనేది తన ఫేస్ చూద్దామని అతను అనేది బాత్రూంలోకి వెళ్ళి అతని ఫేస్ చూడడానికి అనేది వెళ్తానమాట. కానీ అతను వచ్చేసి నైటే ఆ ఒక మిర్రర్ అనేది పగలగొట్టుంటాడు అనమాట. కానీ అతని ఫేస్ అనేది చూసుకోలేకపోతారు అనమాట. ఇతను ఏ విధంగా మారాడో అదేవిధంగా అతను అనేది మళ్ళీ అనేది ఆ ఒక రూమ్లోకి అనేది వెళ్దాం అనుకుంటారు అనమాట, ఇంకో వరల్డ్లోకి. అప్పుడు వచ్చేసి తను అనేది వేరే డ్రెస్లు అనేది ఒక సిస్టమ్ అనేది ఇస్తారనమాట. ఆ ఒక డ్రెస్ ఇచ్చిన సిస్టమ్ అనేది వేసుకొని అతను అనేది ఆ ఒక రూమ్లోకి అనేది వెళ్తారనమాట. వెళ్ళిన వెంటనే అతనికి అనేది అక్కడ చాలా వరకు కొన్ని చెట్లు అనేది అవపడతాయి అనమాట. అవి వచ్చేసి ఆయుర్వేద చెట్టు అనమాట. అంటే అవి వచ్చేసి మన హెల్త్ అనేది రికవర్ చేస్తూ ఉంటాయి అనమాట. ఆ చెట్లు అనేది అంటే ఆ ఒక ఆకులు అనేది ఆ విధంగా మనం ఇవి ఒక చెట్లను చూస్తున్నప్పుడు ఒక ఆర్క్ మాస్టర్ అని అతను మీకు అనేది అటాచ్ అయింది. కానీ మళ్ళీ ఆ ఒక హౌస్ కాడికి అనేది వస్తారనమాట. వచ్చి మళ్ళీ అది వచ్చేసి ఒక బేరే కాడ ఆగిపోతుంది అనమాట. అప్పుడు మన ఇవి అనేది అతని దగ్గర ఉన్న పవర్ఫుల్ ఐటమ్ తోటి అతను దాన్ని అనేది చంపేస్తాడు అనమాట. చంపేసిన వెంటనే అతనికి అనేది కొన్ని ఐటమ్స్ అనేది దొరుకుతాయి అనమాట. ఈ ఐటమ్స్ ఏంటంటే ఒక నెక్లెస్, అదేవిధంగా ఒక వేరే ఒక ఐటమ్ అనేది దొరుకుతాయి అనమాట. ఆ ఒక ఐటమ్ అందులో వేసి అతను ఆ ఒక నెక్లెస్ అనేది వేసుకుంటారు అనమాట. వేసుకొని అతను అనేది తన రూమ్లోకి వెళ్ళి చూసి అతను అనేది ఈ యొక్క మాస్టర్ చంపినందుకు అతనికి అనేది 10 లక్షల ఎయిన్స్ అనేది దొరుకుతాయి అనమాట. ఆ ఒక 10 లక్షల ఎయిన్స్ విత్డ్రా చేసుకొని అతను అనేది వాళ్ళ వాళ్ళలోకి వెళ్ళి అతనే కొన్ని ఒక డ్రెస్సెస్, అదేవిధంగా కొన్ని ఐటమ్స్ అనేది కొనుక్కొని మళ్ళీ అతను ఈ యొక్క అనదర్ వరల్డ్లోనే వస్తారన్నమాట. ఈ యొక్క వరల్డ్లోకి వచ్చి అతను అనేది ఒక మాస్టర్ అనేది చంపుతూ ఉంటారన్నమాట. చంపుతూ అతను అనేది డైలీ ఇదే వర్క్ చేస్తూ చాలా ఎంజాయ్గా ఉంటారన్నమాట. ఆ విధంగా కొన్ని మాస్టర్ చంపుతూ డైలీ అదేవిధంగా మంచి ఫుడ్ తింటూ అతను అనేది ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఒక గాబ్లింగ్ మాస్టర్ అనేది అతన్ని ఒక ఇంటికి మీదకి అటాక్ చేయడానికి మళ్ళీ వస్తారన్నమాట. అప్పుడు మన యూ అనేది ఆ ఒక మాస్టర్ గాబ్లిన్ మీకు అనేది అటాక్ చేస్తే కూడా ఒక గాబ్లిక్ అనేది ఏం కదనమాట. అప్పుడు మన యూకి అర్థమైపోతున్నాడు ఇది వచ్చేసి ఒక ఎలిట్ గాబ్లిన్ అని. అందుకే మన యూ అనేది చాలా టెక్నిక్గా తన స్కిల్ యూజ్ చేసి దాని యొక్క హెడ్ అనేది కట్ చేస్తాడు అనమాట. కట్ చేసిన చనిపోతుంది అనమాట. చనిపోయిన వెంటనే మన యూక్ అనేది నెక్స్ట్ డే నుంచి మన యూక్ స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ విధంగా మన నెక్స్ట్ డే ఒక మార్నింగ్ వచ్చేసి వచ్చేసి స్కూల్ డ్రెస్ వేసుకొని అతనే స్కూల్కి అనేది వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు వచ్చేసి ఒక రోడ్డు మీద చూసి చాలామంది ఇతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఒక మోడలా అనుకుంటూ అతను చూస్తూ చాకై చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళందరూ చూస్తున్నప్పుడు మన యూ అనేది తన కాలేజ్కి అనేది వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయేటప్పుడు ఆ క్లాస్మేట్స్ అనేది ఇతను కొత్త ఒక న్యూ అడ్మిషన్ అనుకుంటూ చూస్తూ ఉంటారు అనమాట. చూసినప్పుడు మన యూఏ వచ్చేసి అతను ఒక పాత ప్లేస్లో అనేది కూర్చుంటారు అనమాట. కూర్చున్నప్పుడు అతని యొక్క ర్యాగింగ్ చేసిన పర్సన్ అనేది దగ్గరకు వచ్చేసి నువ్వు ఎవరు, నువ్వు కొత్త అడ్మిషన్ అని అడుగుతారు అనమాట. అప్పుడు వచ్చేసి యూ అంటారు నేను యూఏ తెంజోరాను అనేసరికి అందరూ షాక్ అయి చూస్తారు అనమాట. చూసి ఒక ర్యాగింగ్ చేసిన పర్సన్ అంటారు అనమాట నువ్వు యూఏ తెంజోరావు, అదంతా నమ్మసకంగా లేదు, నువ్వు అంతా వేరేలాగా ఉన్నావు అనేసరికి యూ అనేది ఏంది నాకు అర్థం అవుతలేదు అనుకుంటూ యూ అనేది వాష్రూమ్కి అనేది వెళ్తారు అనమాట. వెళ్ళి అతని ఒక ఫేస్ చూసి అతనే షాక్ అయిపోతారు అనమాట. ఎందుకంటే అతని ఫేస్ అతనే ఫస్ట్ టైం చూసుకుంటారు అనమాట. చూసి అతను షాక్ అయిపోతారు అనమాట. ఇంత హ్యాండ్సమ్గా ఎప్పుడు మారిపోయాను కూడా చూస్తూ అతను అనేది మళ్ళీ క్లాస్ రూమ్గానే వెళ్తాను అనమాట. క్లాస్ అయిపోయిన వెంటనే అక్కడికి వచ్చేసి అతను ర్యాగింగ్ చేసిన పర్సన్ అదే అతను ఒక బ్రదర్, అతని సిస్టర్ అనేది అతను మీకు అనేది వెళ్తూ ఉంటారు అనమాట. దాని మీదకి వెళ్ళి నువ్వు ఇంత స్మార్ట్గా ఎలా మారిపోయావు అంటూ అతని సిస్టర్ అలాగ బ్రదర్ అనేది అంటూ ఉంటారు అనమాట. నువ్వు ఎంత ముందుకు వెళ్ళా కానీ మాకన్నా ముందుకు వెళ్ళలేవు నువ్వు అంటూ అతను అనేది అలా అనేది చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ర్యాగింగ్ చేసిన పర్సన్స్ కూడా అసలు నువ్వు ఎవరు, నువ్వు యూ అయితే కాదు, నువ్వు కొత్త పర్సన్ అయి ఉంటావు, నువ్వు యూని ఏం చేసావని అంటూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి ఒక కార్ వచ్చి అవుతుంది అనమాట. ఆ ఒక కార్లోకి వెళ్ళిన ఒక అమ్మాయి అనేది దిగుతుంది అనమాట. ఆ ఒక అమ్మాయి ఎవరో కాదు, ఆ అమ్మాయి వచ్చేసి మన యూ అనేది ఫస్ట్ సీన్లో వచ్చి మన యూ కాపాడిన అమ్మాయి అనమాట. ఆ ఒక అమ్మాయి అనే కార్ దిగి మన యూ దగ్గరికి వెళ్తాను అనమాట. వెయ్యి నువ్వు వచ్చేసి యూ తెంజోరావు అని అడుగుతాను అనమాట. ఈ యొక్క సీన్ తోటి మన ఎపిసోడ్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ యొక్క వీడియో అనిపిస్తే కామెంట్ కూడా కామెంట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.